చింటూని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్న బాలు దగ్గర గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన మీనా, రోహిణి చెంప పగలగొట్టిన ప్రభావతి. అసలు బాలు చింటూని దత్తత తీసుకోవాలని ఎందుకు నిర్ణయించుకుంటాడు? మీనా ఏ నిజాన్ని బయటపెట్టబోతుంది? అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. బాలు అయితే వెళ్తూ ఉండంగా అనుకోకుండా సుగుణమ్మ అయితే బాధపడుతూ కనిపిస్తుంది. అది చూసిన బాలు అయితే సుగుణమ్మ దగ్గర ఆగి, ఏమైంది, మీరెందుకు ఇలా బాధపడుతున్నారు? అసలు ఏం జరిగిందో నాకు చెప్పండి, నాకు వీలైన సహాయం నేను చేస్తాను అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. అబ్బే, ఏమీ లేదు బాబు, నువ్వు చేసే సహాయం నాకేమీ అవసరం లేదు. నాకు ఎవరు ఏ సహాయం చేయవలసిన అవసరం లేదు. నా పాటలేవో నేను పడతాను అంటూ సుగుణం అంటూ ఉండంగా, ఆగండి, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకెందుకో ఏదో దాచిపెడుతున్నారని అనిపిస్తుంది. నన్ను చూసినప్పుడల్లా చాలా కంగారు పడుతూ వణికిపోతున్నారు. నేనేం చేశానని? అసలు మీరు ఎంత కోపంగా మాట్లాడినా నేను కూడా ఎప్పుడూ మిమ్మల్ని ఏమీ అనలేదు. అలాంటిది మీరెందుకు నన్ను చూస్తేనే అసహించుకున్నట్టు చేస్తున్నారు? ఎందుకు కోపాన్ని చూపిస్తున్నారు? నేను ఏం తప్పు చేశానని అంటూ బాలు అడుగుతూ ఉండంగా ఇంతలో అప్పుడే చింటూ అయితే వస్తాడు. అంకుల్, మీరు ఇలా వచ్చారేంటి అంటూ అడుగుతూ ఉండంగా, ఏమీ లేదు, మీ నాయనమ్మ బాధపడుతున్నారు, అందుకని అసలు ఏం జరిగిందో అడుగుదామని వచ్చాను. నీకేమైనా తెలుసా అంటూ అడుగుతూ ఉండంగా, లేదు అంకుల్, నాయనమ్మ ఎప్పుడూ అలా బాధపడుతూనే ఉంటుంది. ఎందుకంటే అమ్మ ఎప్పుడూ పట్టించుకోదు, అమ్మ కోసమే ఆలోచిస్తూ ఉంటుంది అంటూ అనగానే, అమ్మెవరు, అమ్మ ఎక్కడుంది అంటూ అడుగుతూ ఉండగా, అవన్నీ నీకెందుకులే బాబు, మేము వెళ్తాము అంటూ సుగుణమ్మ అయితే కంగారుగా చింటూని తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు అలా కంగారుగా వెళ్ళడం చూసిన బాలు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి, ఈవిడ ఇంత కంగారు పడిపోతుంది, అసలు ఏం జరుగుతుంది అంటూ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అప్పుడే వేరే వాళ్ళు అయితే వస్తారు. ఎందుకులే బాబు, వాళ్ళ గురించి నీకు, కన్న కూతురే పట్టించుకోవడం లేదు, మధ్యలో మనకెందుకు చెప్పు అంటూ అనంగానే, కన్న కూతురు పట్టించుకోవడం లేదా? పట్టించుకోకపోవడం ఏంటి? ఆవిడెక్కడ ఉండదు అంటున్నారు కదా, ఆవిడెక్కడో దుబాయ్లో ఉంటుంది అన్నారు. మరి వీళ్ళని పట్టించుకోవడం ఏంటి అంటూ అనంగానే, దుబాయా ఏమైనానా, తనకి ఒక కూతురు బాబు, ఆ కూతురు కన్న కొడుకే ఈ పిల్లవాడు అంటూ అనంగానే, కూతురు కన్న కొడుక, మరి కూతురు కన్న కొడుకు అయితే అమ్మమ్మ అని పిలవాలి కదా, మరి నాయనమ్మ అంటున్నారేంటి అంటూ బాలుకైతే అనుమానం వస్తుంది. అప్పుడే వాళ్ళనైతే అడుగుతూ ఉంటాడు. కూతురు కన్న కొడుకు అయినప్పుడు మరి కూతురు ఎందుకు ఇలా వదిలేసి వెళ్ళిపోయింది అంటూ అడుగుతూ ఉండగా, ఆవిడ మళ్ళీ పెళ్లి చేసుకుంది. ఎక్కడుందో ఎవరికి కూడా తెలియదు, కానీ అంటే హైదరాబాద్లోనే ఉందని మాత్రం తెలుసు, కానీ ఎవరిని పెళ్లి చేసుకుంది, ఎక్కడుందన్నది మాకు కూడా తెలియదు. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, ఏవో చెప్తూ ఉంటుంది. ఈ పెద్దావిడేమో, నీ కొడుకు పరిస్థితి ఏంటి, నీ కొడుకుని ఇలా వదిలేస్తే ఎవరు చూస్తారు, నేనున్నన్ని రోజులు చూస్తాను, తర్వాత ఇది పరిస్థితి ఏంటి అంటూ ఈవిడ అడుగుతూ ఉంటుంది. కానీ కూతురు సమాధానం చెప్పకుండా, నా జీవితమే నాకు ముఖ్యం అన్నట్టు మాట్లాడేసి కోపంగా ఈవిడి మీద అరిచి వెళ్ళిపోతుంది. ఆ పెద్దావిడికంతా ఈ బాబు మీదే దిగులు అంటూ వాళ్ళైతే చెప్పంగానే బాలు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఈవిడ ఏదో చెప్పకూడని నిజాన్ని ఏదో దాచిపెడుతుంది. అంటే కూతురు గురించి ఎక్కడ అడుగుతాము అని మాతో మాట్లాడడం లేదు, మమ్మల్ని లెక్క చేయడం లేదు, అసలు ఏదో జరుగుతుంది, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటూ ఇక అనుకుంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక చింటూ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. చింటూ విషయంలో ఏదోటి నిర్ణయించుకోవాలి, ఏదోటి చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇక అనుకోకుండా మీనా అయితే పూలు తీసుకుని విద్య దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడే ఇక విద్యతో రోహిణి అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఏంటో నా పరిస్థితి అర్థం కావడం లేదే,
రోజు రోజుకి మేము నా హెల్త్ బాగాలేదు, పిల్లవాడిని ఎక్కడని చూస్తాను, వీడి జీవితం ఏమైపోతుందో అంటూ నాకు టార్చర్ చూపిస్తుంది. చింటూ పరిస్థితి ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు మా అమ్మ హెల్త్ చూస్తే అంతంత మాత్రంగా ఉంది. ఆవిడికి ఏ సమయానికి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. ఇప్పుడు చింటూని ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఎవరికైనా దత్తత ఇద్దాము అన్నా ఖచ్చితంగా నిజాలన్నీ బయట పెట్టాలి. నా కొడుకు అని అన్నీ కూడా బయటికి వచ్చేలా చెయ్యాలి. అప్పుడు నా జీవితం నాశనం అయిపోతుంది. ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అంటూ రోహిణి అంటూ ఉండంగా, అదేంటే నీ జీవితం బాగుండాలని ఇప్పుడు నువ్వు మనోజ్ని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటున్నావు. మరి నీ కన్నా కొడుకు, నీ కడుపును పుట్టినవాడు, వాడి జీవితం గురించి కూడా ఆలోచించే బాధ్యత నీ మీదే ఉంటుంది కదా. ఎవరో ఏదో అంటారని వాడి జీవితాన్ని గాలి కొదిలేస్తే ఎలా చెప్పు. చింటూ బాలుకి మీనాకి ఎంతో బాగా తెలుసు. బాలు మీనా కూడా వాణ్ణి ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కన్న కొడుకు కాకపోయినా వాణ్ణి ఎంతగానో చేరతీస్తారు. అలాంటిది కన్న తల్లి వయ్యుండి నువ్వు నీ బాధ్యత నెరవేర్చకపోతే ఎలాగా అంటూ అడుగుతూ ఉంటుంది విద్య. అయితే ఏం చేయమంటావే, ఏం చేయమంటావు? నాకు పెళ్ళయిందని కానీ, నాకు కొడుకున్నాడని కానీ, ఆ చింటూయే నా కన్న కొడుకని, ఆ సుగుణమ్మ నా కన్న తల్లని తెలిస్తే ఎట్టి పరిస్థితులైనా క్షమిస్తారా? నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు. ఇప్పటి వరకు నేను కోటీశ్వరరాలనని, నాకు ఎంతో కోట్ల ఆస్తి ఉందని మా అత్తగారు నమ్మింది కాబట్టి నన్ను నెత్తిని పెట్టుకుని చూసుకుంటుంది. ఒకవేళ నేను గనక కోటీశ్వరాల్ని కాదు, మీనా లాంటి జీవితమే నాది అని తెలిస్తే మాత్రం ఎంత కోరుకుంటుంది? మీనా కన్నా దారుణంగా చూస్తుంది. అంతేకాదు, నాకు కొడుకున్నాడని తెలిస్తే ఒప్పుకుంటుందా? నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది. అప్పుడు నా పరిస్థితి ఏమైపోవాలి? అందుకనే నేను భయంతో ఈ నిజాన్ని బయట పెట్టలేకపోతున్నాను. చింటూని ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ రోహిణి అయితే మాట్లాడుతూ ఉండంగా, ఇంతలో విద్యా దగ్గరికి పువ్వులు తీసుకువచ్చిన మీనా అయితే ఈ మాటలన్నీ వినేస్తుంది. అప్పుడే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక మీనాని చూసిన రోహిణి అయితే, మీనా నువ్వా, ఎప్పుడొచ్చావా అంటూ అడుగుతూ ఉండంగా, చింటూ నీ కన్న కొడుకు, వాణ్ణి ఏం చెయ్యాలని నువ్వు ఆలోచిస్తున్నప్పుడే నేను వచ్చాను. నువ్వు అసలు ఆడదానివేనా? నువ్వు కన్న తల్లివేనా? ఒక కన్న తల్లివయ్యుండి వాడి జీవితాన్ని గాలి కొదిలేసి నీ జీవితాన్ని మాత్రం ఆనందంగా ఉండాలని చూసుకుంటున్నావే. నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. ఆ దేవుడికి కూడా న్యాయం లేదు. పిల్లలు లేరని ఎంతోమంది తప్పించిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి పిల్లల్నివ్వడం మానేసి నీలా పిల్లలంటే విలువలేని, తల్లి మమకారమే లేని నీలాంటి దానికి మాత్రం పిల్లల్ని ఇస్తూ ఉంటాడు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఇస్తే ఎంతో ప్రేమగా చూసుకుంటారు. నీలాంటి కసాయి దానికి పిల్లల్ని ఇస్తే వాళ్ళ జీవితం ఏమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం సంతోషంగా ఉండాలి, నా జీవితమే బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. అసలు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఇంతకాలం నువ్వు ధనవంతుల కూతురివి, కోటీశ్వరరాలువు కాబట్టి ఏదో అహంకారం చూపిస్తున్నావు అనుకున్నాను. కానీ నువ్వు ఇంత పాపాత్మురాలు అని అస్సలు అనుకోలేదు. నీ కన్న తల్లిని కూడా నీ తల్లి అని చెప్పుకోలేకపోతున్నావే. నీ దశలు జన్మేనా? నీకు జన్మనిచ్చి నిన్నింత దాన్ని చేసిన మహాతల్లికి కనీసం ఒక్క పూట అన్నం కూడా పెట్టలేకపోయావు. ఆ రోజు నేను తీసుకువచ్చినప్పుడు ఆవిడ్ని నోటుకొచ్చినట్టు మాట్లాడి ఇంట్లోంచి పంపించేశావు. నిన్ను చూస్తూ ఉంటే అసలు ఏమనాలో నాకే అర్థం కావడం లేదు. నిన్ను కని పెంచింది కాకుండా నువ్వు కని పాడేసిన నీ కన్న కొడుకుని కూడా ఎంతో ప్రేమగా చూస్తుంది. ఆ మహాతల్లి రుణం నువ్వు ఎలా తీర్చుకోగలవు? అలాంటిది ఆవిడ్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటావు, ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటావు. నిన్ను చూస్తుంటే అసలు ఆ చెంప ఈ చెంప పగలగొట్టాలనిపిస్తుంది. నిన్ను అసలు నా తోటికోడలు అని చెప్పుకోవడానికి కూడా అసహ్యం వేస్తుంది అంటూ మీనా అంటూ ఉండగా, మీనా
జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయాన్ని నువ్వు బయట పెట్టొద్దు. నువ్వు గనుక బయట పెడితే నా పరిస్థితి ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. ఇన్ని రోజులు ఈ విషయం బయట పడితే నా జీవితమే నాశనం అయిపోతుందని నేను కంగారు పడుతున్నాను. అలాంటిది ఇప్పుడు నువ్వు గనక ఈ విషయాన్ని బయట పెట్టావు అంటే నా జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఒక ఆడదానిగా అర్థిస్తున్నాను, అర్థం చేసుకో. నువ్వు ఈ విషయాన్ని ఇంట్లో ఎవరితో చెప్పడానికి వీల్లేదు. నన్ను అందరూ కూడా అసహించుకుంటారు. మనోజ్ గనుక నాకు దూరం అయితే నేను బ్రతకలేను మీనా. మనోజ్ కోసమే ఇప్పటి వరకు ఇదంతా చేశాను. దయచేసి నన్ను అర్థం చేసుకొని నన్ను క్షమించు మీనా, క్షమించు అంటూ ఇక రోహిణి అయితే మీనా కాళ్ళ మీద అయితే పడుతుంది. ఛీ, నీలాంటి దాన్ని క్షమించాలా? అసలు నీలాంటి దాన్ని తాకిన పాపమే. నిన్ను చూస్తుంటేనే అంత కోపం వస్తుంది. ఏంటి విద్య, నువ్వు కూడా ఇంత దారుణంగా రోహిణితో చేతులు కలిపి మోసం చేస్తావని అనుకోలేదు. నువ్వు కూడా ఇలాంటి దానివేనా అంటూ అడుగుతూ ఉండంగా, అయ్యో మీనా, అపార్థం చేసుకోకు. ఏదో రోహిణి నా ఫ్రెండ్ కాబట్టి ఏమీ అనలేక చేయలేక మౌనంగా నోరు మూసుకుని ఊరుకున్నాను. కానీ చింటూ విషయంలో ఎలా ఊరుకుంటాను, అదే నిలదీస్తున్నాను. అప్పుడే నువ్వు వచ్చావు అంటూ విద్య అయితే చెప్తూ ఉంటుంది. ఏమో, ఏం నిలదీస్తున్నావో అసలు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు అంటూ ఇక మీనా అయితే కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడే రోహిణి అయితే అయిపోయింది. ఇంతకాలం ఏం జరగకూడదు అనుకున్నానో అదే అయ్యింది. ఇప్పుడు మీనాకి నిజం తెలిసిపోయింది. ఇంట్లో గనక నిజాన్ని బయట పెట్టేసింది అంటే నా పరిస్థితి ఏమైపోతుంది? నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారో, నా మనోజ్ నాకు దూరం అయిపోతాడు. ఏం చెయ్యాలో కూడా నాకు తెలియడం లేదు అంటూ ఎంతగానో ఇక బాధపడిపోతూ ఉంటుంది రోహిణి అయితే. ఇక చేసేదేముంది? మీనా గనుక నిజాన్ని బయట పెడితే నిన్నింకా దేవుడు కూడా ఇంట్లో కాపాడలేడు. నువ్వు చేసిన తప్పులు అన్నున్నాయి. నీకు ఎన్నోసార్లు చెప్పాను, నీ తప్పు నువ్వు సరిదిద్దుకో అని. నువ్వు మాట వినిపించుకోకుండా నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు. ఆ ఇంట్లో వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు మోసం చేశావు. డబ్బులన్నీ దోచుకున్నావు. ఆ డబ్బుల విషయంలో నిన్ను అసహించుకుంటారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా నిన్ను అసహించుకుంటారు. నిన్ను నిజం కనుక బయట పడితే మెడ పట్టుకుని బయటికి గెంటేయడం మాత్రం ఖాయమంటూ విద్య అయితే అంటూ ఉండంగా, ఏంటే నేను అసలే కంగారు పడుతూ ఉంటే ఎందుకు నన్ను ఇలా మాటలతో చిత్రబాధ చేస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే. చిత్రవాద చేయడం కాదో, ఇప్పుడు నేను అన్న మాటే నీకు ఇలా ఉంటే మీ అత్తారింట్లో నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో అంటూ విద్య అయితే చెప్తుంది. ఇక రోహిణి అయితే అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇంతలో ఇక చింటూ గురించి అన్నీ తెలుసుకున్న బాలు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. చింటూని నేను దత్తత తీసుకుంటే బాగుంటుందేమో. మీనా నేను వాడిని పెంచుకుంటే వాడికంటూ ఒక జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. వాడి కన్న తల్లి స్వార్థంగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ పెద్దావిడికి కూడా హెల్త్ బాగాలేదు. వాడిని చూసే ఓపిక కూడా లేదు. నేను గనక చింటూని దత్తత తీసుకుంటే ఖచ్చితంగా వాణ్ణి ఎంతో ప్రేమగా చూసుకోగలను అంటూ బాలు అయితే అంటూ ఉండంగా ఇంతలో అప్పుడే మీనా అయితే వస్తుంది. ఏంటండి ఆలోచిస్తున్నారు అంటూ అనంగానే, ఏమీ లేదు మీనా, నేను ఒకటి చెయ్యాలి అనుకుంటున్నాను. నీ నిర్ణయం చెప్తే అది చేద్దాము. ఈ నిర్ణయం చెప్తే నువ్వు కూడా చాలా సంతోషపడతావని అనుకుంటున్నాను అంటూ ఇక బాలు అనగానే, ఏంటది అంటూ మీనా అయితే అడుగుతూ ఉంటుంది. ఏమీ లేదో, నేను చింటూని దత్తత తీసుకోవాలి అనుకుంటున్నాను. పాపం వాడి కన్న తల్లి ఎక్కడికో వెళ్ళిపోయిందంట. మళ్ళీ పెళ్లి చేసుకొని ఆవిడ జీవితాన్ని ఆవిడ చూసుకుంటుంది. కానీ వాణ్ణి చూసే వాళ్ళే లేరు. నువ్వు అనుకుంటున్నట్టు చింటూ నానమ్మ అని పిలుస్తున్నాడు కదా, ఆవిడి వాళ్ళ నానమ్మ కాదు, అమ్మమ్మే. ఆవిడ కన్న కూతురే ఈ చింటూకి తల్లి. ఆ విషయాలన్నీ ఎంతో దాచిపెట్టిందో మనకి తెలియదు, కానీ చింటూ గురించి మాత్రం ఆలోచించాలని నాకు అనిపించింది. అందుకనే వాడిని దత్తత తీసుకోవాలి అనుకుంటున్నాను అంటూ అనంగానే అప్పుడే మీనా అయితే ఒప్పుకోదు. లేదో చింటూని దత్తత తీసుకోవడానికి
నేను ఒప్పుకోను అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. ఏమైంది మీనా? ఈ విషయంలో నువ్వే ముందుంటావు అనుకున్నాను. చింటూ గురించి తెలిసిన తర్వాత నువ్వు చింటూ మీద జాలితో ఖచ్చితంగా ఒప్పుకుంటావు అనుకున్నాను. మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటాడు బాలు అయితే. మరి ఇంకెలా మాట్లాడమంటారు? చింటూ గురించి మీరు జాలి పడుతున్నారు. మనం గనక జాలిపడి ఇక్కడికి తీసుకువస్తే తర్వాత పరిణామాలన్నీ వేరుగా ఉంటాయి అంటూ మీనా అయితే చెప్తూ ఉండగా, ఏంటి మీనా, నీకు పిల్లలంటే ఇష్టం కదా, మరి అలాంటప్పుడు నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? ఓ, మా అమ్మ ఎన్న అంటుంది అనుకుంటున్నావా? మన ఇష్టపూర్వకంగా తీసుకువస్తే మా అమ్మ మాత్రం ఎందుకు అంటుంది చెప్పు? మా అమ్మ ఏమీ మాట్లాడకుండా చూసుకునే బాధ్యత నాది. నువ్వు దత్తతకి ఒప్పుకో అంటూ అడుగుతూ ఉంటాడు బాలు అయితే. లేదండి, ఎట్టి పరిస్థితుల్లో దత్తతకి మాత్రం నేను ఒప్పుకోను అంటూ ఇక మీనా అనంగానే, ఏంటి నువ్వు ఇంత స్వార్థంగా మారిపోయావు? ఆ పసివాడిని చూసైనా నీ మనసు కరగడం లేదా? వాణ్ణి దత్తత తీసుకోవాలని నీకు అనిపించడం లేదా? ఒక కన్న తల్లిగా బాధ్యతలు ఎలా తీసుకుంటారో అలాగే నువ్వు కూడా తన బాధ్యతలు తీసుకోలేవా అంటూ అడుగుతూ ఉంటాడు బాలు అయితే. లేదు, మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. చింటూని దత్తత తీసుకుంటే తర్వాత పరిణామాలు వేరేగా ఉంటాయని చెప్పాను కదా. అదేంటో తెలుసా? చింటూ ఎవరో తెలుసా? చింటూ కన్నతల్లి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఆవిడ జీవితాన్ని ఆవిడ చూసుకుంటుంది అని అంటున్నారే. ఆ కన్నతల్లి ఎవరో తెలుసా? రోహిణి. రోహిణి కన్న కొడుకే చింటూ. ఆ సుగుణమ్మ రోహిణి కన్న తల్లి. ఈ విషయాన్ని చెప్పుకోకుండా ఇన్ని రోజులు నా తండ్రి దుబాయ్లో ఉన్నాడు, ఎంతో సంపాదించాడు, నేను కోటీశ్వర్ల కూతుర్ని అని అబద్ధం చెప్పింది. అవన్నీ కూడా అబద్ధాలే. ఆ రోహిణి నిజ స్వరూపం తెలుసుకున్న తర్వాత నాకే అసహ్యం వేసింది. అది అసలు ఆడదైనా దాని జీవితం గురించి ఆలోచించి కన్న కొడుకుని వదిలేసిందే. అసలు ఎంత స్వార్థంగా ఎలా ఆలోచించగలిగింది అని నాకే అసహ్యం వేసింది. అసలు చింటూను కనుక ఇక్కడికి తీసుకువస్తే అది ఎట్టి పరిస్థితిలో కూడా ఉండనివ్వదు. ఆ చింటూని అవసరమైతే దూరంగా ఎవరొకరికి అమ్మేస్తుంది. అలాంటిది రోహిణి అంటూ ఇక మీనా అంటూ ఉండగా, ఏం మాట్లాడుతున్నావు మీనా? నువ్వు అనేదేది నాకు అర్థం కావడం లేదు అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. అవునండి, మీరు అన్నారు కదా ఆ బాబు కన్న తల్లి స్వార్థంతో వెళ్ళిపోయింది అని. ఆ స్వార్థపరురాలు మన రోహిణియేనండి. మన రోహిణికి ఇంతకు ముందే పెళ్ళయింది. చింటూ తన కన్న కొడుకు. సుగుణమ్మ తన కన్న తల్లని చెప్పుకోలేదు, చింటూ తన కన్న కొడుకని చెప్పుకోలేదు. ఈ విషయం బయటపడితే ఎక్కడ తన్ని తరిమేస్తారు అని ఇవేవి బయట పెట్టకుండా మనందరినీ మోసం చేస్తూ వచ్చింది అంటూ మీనా అయితే బాలు దగ్గర నిజాన్నైతే బయట పెట్టేస్తుంది. అమ్మ పార్లలమ్మ, ఇంత మోసం చేస్తావా? మీనా, నీకెప్పుడో చెప్పాను కదా పార్లలమ్మ మీద నాకు అనుమానం వస్తుందని. ఇది చూస్తూ ఉంటే అర్థమైంది. అసలు పార్లలమ్మ ఇంత మోసగత్తని అస్సలు అనుకోలేదు అంటూ ఇక బాలు అయితే అంటూ ఉండంగా, నేను చెప్పేది కూడా అదే కదండి. ఇప్పుడు చింటూను గనుక తీసుకువస్తే ఖచ్చితంగా వాణ్ణి ప్రేమగా చూడకపోగా వాణ్ణి ఏదోటి అంటూనే ఉంటుంది. తన నిజ స్వరూపం ఎక్కడ బయటపడిపోతుందో అని వాణ్ణి ప్రశాంతంగా ఉండనివ్వదు. అందుకనే చెప్తున్నాను అంటూ మీనా అయితే అంటూ ఉంటుంది. ఇంతలో వీళ్ళ మాటలన్నీ ప్రభావతి అయితే వినేసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. రోహిణి ఇంత మోసం చేసిందా? తను ఆ సుగుణమ్మ కన్న కూతురా? ఆ చింటూకి కన్న తల్ల? ఈ విషయాలన్నీ దాచిపెట్టి నన్ను మనోజ్ని ఇంత మోసం చేస్తుందా? ఈ రోహిణిని ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించేదే లేదు. రోహిణి, నువ్వు ఇంత దుర్మార్గురాలు అని అస్సలు అనుకోలేదు. మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? నిన్ను క్షమించే ప్రసక్తే లేదే అంటూ ఇక ప్రభావతి అయితే కోపంగా రోహిణి గదిలోకి అయితే వెళ్తుంది. ఏంటత్తయ్య, ఏం కావాలి, ఇలా వచ్చారేంటి అని అడుగుతూ ఉండంగా, ఏం కావాలా అంటూ ఇక ప్రభావతి అయితే రోహిణి చంప అయితే పగల కొడుతుంది. ఏమైంది అత్తయ్య? ఇప్పుడు నేనేం చేశానని మీరు నన్ను కొడుతున్నారు అంటూ అనంగానే, ఇంకేం చెయ్యాలి, నువ్వు చేసేదంతా మోసం. నువ్వు పచ్చి మోసగత్తవి. నా కొడుకు జీవితంతో ఆడుకోవాలని చూస్తావా? వాణ్ణి అమాయకుణ్ణి చేసి నువ్వు వాణ్ణి ఇంత మోసం చేస్తావా?
నీకు పెళ్ళయ్యుండి ఒక కొడుకుండి కూడా అసలు నిజాన్ని దాచిపెట్టి ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. నిన్ను చూస్తూ ఉంటేనే అసహ్యం వేస్తుంది. నీలాంటి దాన్న ఇన్ని రోజులు నెత్తి మీద పెట్టుకున్నాను. నువ్వు ఒక కోటీశ్వరరాలు అని నువ్వు గారాబంగా పెరుగుంటావో, పాపం పుట్టినప్పటి నుంచి ఇలాంటి ఇంట్లోనే ఉండుండవు. నీ చుట్టూ పని మనుషులు ఉండుంటారు, అందుకనే పాపం ఏ పని రాదు అని భ్రమపడ్డాను కదే. నువ్వు ఇంత పాపిష్టిదానివని కానీ ఇంత మోసగత్తెవని కానీ అస్సలు అనుకోలేదు అంటూ ఇక ప్రభావతి అయితే నువ్వు ఇంట్లో ఉండడానికే వీల్లేదు అంటూ రోహిణికైతే వార్నింగ్ ఇస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.